ఇప్పుడు మన నెక్స్ట్ మెథడ్ వచ్చి గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఈ ఎలిమెంట్ అనేది మన డాక్యుమెంట్లో ఉన్న క్లాస్ ఎలిమెంట్స్, ఈ క్లాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని టార్గెట్ చేస్తుంది. వీటిని టార్గెట్ చేసి చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ కానీ అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం వాడాల్సింది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్, ఇది ప్లూరల్ అంటే ఎస్ వస్తుంది, బై క్లాస్ నేమ్. ఇది ఒక కమాండ్. సో మనం ఎప్పుడైతే పారాంథసిస్ ఇస్తామో ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ పారాంథసిస్ లోపల మన ఎలిమెంట్ పేరేంటి, రెవెన్యూ. ఓకే, సో ఇది ఇక్కడ నావ్బార్లో రెవెన్యూ అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని మనం టార్గెట్ చేస్తాం. టార్గెట్ చేసి రెవెన్యూ అనే పేరుని మనం చేంజ్ చేస్తాం. ఓకే, సో దానికోసం ఈ రెవెన్యూ అనే క్లాస్ ఎలిమెంట్ టార్గెట్ చేసి నేను దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ మై రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం మై రెవెన్యూ అనే వేరియబుల్కి ఈ క్లాస్ ఎలిమెంట్ని అసైన్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాపర్టీ వచ్చి టెక్స్ట్ కాంటెంట్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, మై రెవెన్యూ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రెవెన్యూ ప్లేస్లో నేను గ్రోత్ అని రాయాలి అనుకుంటున్నాను. ఓకే, రెవెన్యూని గ్రోత్ కింద మార్చాలనుకుంటున్నాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. చూసారా, ఎందుకు డిఫరెన్స్ లేదు అనేది ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగ్ చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ మై రెవెన్యూ అని రాశాను. ఓకే, అవుట్పుట్లో ఒకసారి చూడండి, కన్సోల్ చేసి మనకి మై రెవెన్యూ అనే దానికి వాల్యూ ఎన్ని చోట్ల ఉంది, 1 2 3 అంటే 3 చోట్ల ఉంది. ఈ డాక్యుమెంట్లో చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మన నావ్ బార్లో ఒక రెవెన్యూ ఉంది, సైడ్ బార్లో ఒక రెవెన్యూ ఉంది, అలాగే సెక్షన్స్లో కూడా రెవెన్యూ ఉంది. కాబట్టి దీనికి అర్థం కాలేదు ఎక్కడ చేంజ్ చేయాలి అనేది. ఓకే, అందుకని దీనికి స్పెసిఫిక్గా మనం ఇది ఎక్కడ మనం టార్గెట్ చేస్తున్నాం, ఏ ఎలిమెంట్ని టార్గెట్ చేస్తున్నాము, ఏ ఎలిమెంట్ లోపల ఉన్న వాల్యూని టార్గెట్ చేస్తున్నాం అనేది కూడా దీనికి మనం చెప్పాలి. ఓకే, మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఈ 3 వాల్యూస్లో మనం ఏది టార్గెట్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ నావ్ బార్లో ఉన్నది టార్గెట్ చేస్తున్నాం. సో రెవెన్యూ అనేది నావ్ బార్లో ఉన్న రెవెన్యూ ఏ ప్లేస్లో ఉంది, 0 ప్లేస్లో ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని ఇక్కడ 0 అని వాల్యూ ఇస్తే ఈ రెవెన్యూ అని ఉండేది మనకి గ్రోత్ కింద మారింది. ఓకే, కానీ మిగతా రెవెన్యూ ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, ఎందుకంటే మనం స్పెసిఫిక్గా ఒక్క పర్టికులర్ ఎలిమెంట్ని టార్గెట్ చేసాం. సో గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఉపయోగించి మనం టెక్స్ట్ కాంటెంట్ అనే ప్రాపర్టీ చూసాం. ఇప్పుడు అలాగే ఇన్నర్ హెచ్టిఎంఎల్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం క్లాస్ ఎలిమెంట్స్కి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీ వాడడానికి ఇక్కడ వేరియబుల్ తీసుకుంటాను, కాన్స్ట్ మై బడ్జెట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఈ మెథడ్ లోపల. సో ఇప్పుడు నేను దేన్ని టార్గెట్ చేయాలనుకుంటున్నానంటే ఈ డాక్యుమెంట్లో ఈ రెవెన్యూ అంటే సైడ్ బార్లో ఈ రెవెన్యూ ఉంది కదా, దీన్ని టార్గెట్ చేసి ఈ టెక్స్ట్ అనేది మార్చుంటే, టెక్స్ట్ కాదు దీనికి హెచ్టిఎంఎల్ అనేది అప్లై చేసి చూపిస్తాను. ఎందుకంటే మన ప్రాపర్టీ ఇక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ కాబట్టి. ఓకే, సో దానికోసం నేను రెవెన్యూ అని ఈ క్లాస్ ఎలిమెంట్ని టార్గెట్ చేసి 1 అని మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది పొజిషన్ పరంగా 1 ప్లేస్లో ఉంది కాబట్టి. ఓకే, సో లాస్ట్ టైం మనం 0 టార్గెట్ చేసాం, ఇక్కడ 0 పొజిషన్లో ఉంది మన రెవెన్యూ అనేది, ఇప్పుడు 1 పొజిషన్లో ఉంది మన రెవెన్యూ అనేది. ఓకే, సో అందుకోసం 1 అని స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేసి ఇక్కడ ఇప్పుడు మన వేరియబుల్ మై బడ్జెట్ కదా, కొంచెం జూమ్ చేస్తాను, మై బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఇక్కడ మనం ట్యాగ్స్ వాడాలి కాబట్టి ఇక్కడ నేను h1 అనే ట్యాగ్ తీసుకొని న్యూ బడ్జెట్ అని రాసి మళ్ళీ h1 ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే
రిఫ్రెష్ చేసి చూడండి, ఇక్కడ రెవెన్యూ అనేది న్యూ బడ్జెట్ కింద మారింది. ఓకే, సో ఇది మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఇంతకుముందు nav బార్లో ఉన్న రెవెన్యూ టార్గెట్ చేసాం, ఇప్పుడు ఇందులో ఉన్న మన సైడ్ బార్లో ఉన్న రెవెన్యూ టార్గెట్ చేసాం. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇన్నర్ HTML అనేది ఏం చేసింది, HTML ట్యాగ్స్తో పాటు వాల్యూని మనకి ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇన్నర్ HTML అని కాకుండా మనం ఇంతకుముందు ఒక ప్రాపర్టీ చూసాం కదా, ఇన్నర్ టెక్స్ట్ అనేది, ఇది అప్లై చేసి చూపిస్తాను. ఇన్నర్ టెక్స్ట్. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, మనకి ట్యాగ్స్తో పాటు మొత్తం టెక్స్ట్ అంతా కూడా మనకి అవుట్పుట్ కింద ఇచ్చేసింది. ఓకే, సో దీని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్నర్ HTML అనేది ఓన్లీ HTML లోపల ఉన్న వాల్యూ మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. ఓకే, అలాగే ఇన్నర్ టెక్స్ట్ అనేది డబుల్ కోడ్స్ మధ్యలో ఏది ఉన్నా సరే అది అవుట్పుట్ చేస్తుంది. ఓకే, సో అది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు మళ్ళీ ట్యాగ్స్ తీసేస్తాను, న్యూ బడ్జెట్ ప్లేస్లో కూడా మై అమౌంట్ అని రాశాను. ఇప్పుడు చూడండి, అవుట్పుట్లో మై అమౌంట్ అనేది ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది. ఓకే, సో ఇది మనం క్లాస్ ఎలిమెంట్స్ అంటే గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనే మెథడ్ యూస్ చేసి ఈ ప్రాపర్టీస్ ఉపయోగించే పద్ధతి. సో నెక్స్ట్ మనం గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ చూద్దాం.